షణ్ముఖ కుమార స్వామినే నమః, ఈశ్వర పుత్రాయ నమః, సుబ్రహ్మణ్య స్వామినే నమః, కమిషన్లు బాగా రావాలోయ నమః, గల్లా పెట్టి నిండాలోయ నమః. షణ్ముఖ. ఆ పూజలు చేయటం చాలే. మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర 5 గ్రౌండ్ స్థలం అని చెప్పాను కదా, అది ఎప్పుడు కొంటారు? కొనండి కొనండి అంటూ మొత్తం నీ నా చేతి కొరిమి చేసి నా బొచ్చంతా పోగొట్టేశావు కదే, ఇంకేం కొనమంటావు? కొంటానులే. ఏవండి ఏంటండి, ఆ హృదయరాజు వాళ్ళ పెళ్ళాం పేరున 20 గ్రౌండ్ స్థలం కొన్నారంటండి. ఆయన ఒట్టి పోలీసే, మీరు హెడ్ కదా. ఆయన 1 సంవత్సరం సర్వీస్ ఉన్నందుకే అన్ని స్థలాలు కొన్నాడే. 3 ఏళ్ళు సర్వీస్ ఉన్న మీరు 1 గ్రౌండ్ కూడా కొనకపోతే ఎలాగండి? వెంటనే కొనండి. నువ్వు నా పక్కకి రాగానే నేను బొక్క బోర్లా పడిపోతున్నానే. ఏం చేయించుకుంటావో చస్తావో నాకు అనవసరం, నా మామూలు నాకు ఇచ్చేయి. ఎక్కడి నుంచి ఇస్తామంటారండి? ఉండేది ఇదే. వెళ్ళు. నీ సంగతి ఏంటి? రా రా రా. సార్ పేపర్లు అన్నీ ఉన్నాయి సార్. కరెక్ట్గా ఉన్నాయని నాకు తెలుసు. తాళం కావాలంటే 500 ఇమ్మని చెప్పు. సార్ 400 ఉందండి. ఇవ్వయ్యా. ఏంట్రా మీ నాన్న వడ్డీలు వసూలు చేస్తున్నాడు? 100 రూపాయలు తక్కువ ఇచ్చాడు. పర్లేదు తాళం ఇచ్చేయి. సార్ ఇవ్వండి తాళాలు. రే ఏంటో నువ్వు చేస్తున్న పని? నీ రియల్ లైఫ్ మొత్తం వీడియో తీస్తున్నా. ఏంటదే? నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే అమ్మ దగ్గర నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూపిస్తా. అలా కాకపోతే కమిషనర్ దగ్గర చూపిస్తా. ఏ గోపాల, సార్ చూసావా ఆ రోజు నా పెడంతో చెప్పాను, కొడుకుని కనమంటే దొంగ నా కొడుకుని అంది. మళ్ళీ బొక్కలో వేసే పని చేస్తున్నాడు. వదిలేయండి సార్, అందరు పిల్లలంటే వసూళ్లు చూసుకోండి. రే నీకు ఇప్పుడు ఏం కావాలరా? డబ్బులు కావాలి. 10 పైసలు ఇవ్వను, పోరా ఇక్కడి నుంచి. కన్న కొడుక్కే అబద్ధాలు చెప్పద్దయ్యా. ఇవాళ ఎంత కలెక్షన్ నాకు తెలుసు. నా వాటా నాకు ఇవ్వు. వాటానా? ఇదేమన్నా నీ తాత ఆస్తా? 1 గంట సేపు ఇక్కడ నిలబడి చూడు, అరికాలమంట తలకెక్కుద్ది. దొడ్డుకెళ్ళేటప్పుడు మొక్కాలే, అప్పుడు తెలుస్తుంది నొప్పి. ఎక్కడ చూస్తున్నాడు? ఏంటో చూస్తున్నావు? వాళ్ళకే మాకు పెద్ద తేడా లేదు. వాళ్ళు బండి ఆగాక అడుక్కుంటారు, మేము బండిని ఆపి అడుక్కుంటాం. ఒక తేడా ఉందే. ఏంటి? వాళ్ళు యూనిఫామ్ వేసుకోకుండా అడుక్కుంటారు, నువ్వు వేసుకుని అడుక్కుంటున్నావు. తప్పు చేశాను రా, నిన్ను కని తప్పు చేశాను. 20 ఏళ్ళ క్రితం ఆలోచించాలి. రేపు నా బర్త్డే 21 కమింగ్, అందుకే డబ్బులు అడుగుతున్నా. రే పుట్టినరోజు ఖర్చు పెట్టాలంటే కష్టపడి పని చేసి ఖర్చు పెట్టుకోవాలరా. ఇది మానేసి అపశుద్ధి కాశపడతావేంట్రా? ఒక్క విషయం చెబుతున్నాను ఇనుకోరా, నేను ఈ యూనిఫామ్ వేసుకున్నంత వరకే నీకు మర్యాద. నేను ఇది ఇప్పేశానే అనుకో, ఒక్క కుక్క కూడా నీకు మర్యాద ఇవ్వదు. జాగ్రత్త, తెలుసుకో. నానా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే వెళ్ళరామ్మా, జాగ్రత్తగా వెళ్ళు. కన్న తండ్రి మొహం కూడా చూడని ఓ ఆడపిల్లని నాకు ఇచ్చావయ్యా, ఎంతో సంతోషం. తరుగు లేదు, మేకింగ్ ఛార్జీ లేదు. ఏమండి? ఏంటి ఏంటి పిలిచావా? అల్లుడు ఐటీలో చేస్తున్నాడంట. అతనికి 5 కాసులే, మా చెల్లెలికి 50 కాసులు రెడీ చేయించు. ఏమే అందంగా ఉన్నావు కదా అని నేను ఊరికే కట్టుకున్నాను. ఆ పాపానికి నీ చెల్లెళ్ళందరికీ నేను పెళ్లి చేయాలా? మీ నాన్న ఉన్నాడు ఎందుకు? ఊరికే కని పెట్టడానిక? నా పని నువ్వు చెప్పింది చేయడమే కదే. తాళం ఎక్కడ? పెట్టిన సాటే ఉంటుంది. ఇక మీద తాగకూడదురా, తల తిరుగుతుంది. రాగా కొడితే హెడ్ ఇక మీద మిక్స్ చేసి తాగుదాం. మీసాలో తాళం కనపట్లేదేంటి? ఏంటయ్యా బండే కనపట్టలేదు, తాళాల కోసం తిరుగుతున్నా? ఏంటి బండి కనపట్లేదు? అవునయ్యా. జేబులో చూడవయ్యా. ఏ మీసాలో జేబు చూపించు. నువ్వు నీ పాకెట్లో చూడవయ్యా. ఉదయరాజ్ నీ జేబులో చూడు. నా జేబులోనా? ఇదేంటిది రసీదు వస్తుంది? ఏంటయ్యా స్టేషన్కి వెళ్ళా? బండి కనిపించలే. అవును, నీ బండి ఏది కనపడదే? నా కొడుకు పుట్టినరోజుని ఎడ్డ కొడుకు పండగ చేశాడు. ఏమైంది? నా బండిని తాకట్టు పెట్టి జల్సా చేశాడు. అందుకే ఆడపిల్లలు కానయ్యా అని చెప్పేది. తరుగు లేదు, మేకింగ్ ఛార్జీ లేదు. ఈ రోజు ఎవరికి రా పుట్టినరోజు? ఏ కొట్టు తాకట్టు పెట్టాడు చూపించు. ఇది మా దగ్గర తాకట్టు పెట్టి మా నాన్న చచ్చిపోయాడని డబ్బులు తీసుకెళ్లాడు ఒక అబ్బాయి. వాళ్ళ అబ్బాయి చావలేదు, వాళ్ళ అబ్బాయి అని చంపేశాడు. ఆయన తలను తగ్గొట్టి రక్తం కారుతుండగా బైక్ తీసుకెళ్లాడు. ఆ బైక్ నువ్వు డబ్బులు ఇచ్చావు. అరే భగవాన్, నువ్వేం చేస్తావంటే 25,000 రూపాయలు రొక్కం, ఆ బైక్ తాళం చెవి నాకు ఇచ్చే. ఆ బైక్ మీద రక్త పరుకులు మేము బాగా తుడిచేస్తాం. ఏయ్ ఆలోచించమాక, తర్వాత బాధపడతావు. ఏంటయ్యా నువ్వు చెప్పేది పిల్లలు వింటలేదు, సేటు వింటలేదు. సరే కోర్టుకి వెళ్దాం, జడ్జి వింటాడు. వద్దు బాయ్ వద్దు, ఇస్తాను తీసుకెళ్ళండి. ఇవ్వయ్యా లెక్కల తర్వాత. ఉదయరాజ్ 1 మినిట్. నువ్వు దీన్ని మంత్లీ మామూలులో కలపకూడదు. ఇది నా కొడుకు కష్టపడి సంపాదించింది.